ఒక చిన్న అబ్బాయికి దొరికిన ఒక పాత వస్తువు అతని జీవితాన్ని ఎలా మార్చేసింది? ఆ వస్తువు వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసా? పదండి, ఈ అద్భుతమైన కథలోకి వెళ్దాం. చింటూ చాలా పేదవాడు, కాని ఎప్పుడూ కష్టపడతాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా అతనికి మట్టిలో పాతిపెట్టిన ఒక పాత దీపం దొరికింది. ఆ దీపాన్ని శుభ్రం చేస్తుంటే అది ఒక్కసారిగా మెరిసింది. చింటూకి చాలా ఆశ కలిగింది. ఇక నా కష్టాలన్నీ తీరిపోతాయి, నేను రిచ్ అయిపోతాను అని అనుకున్నాడు. కాని ఆశతో అతను ఏది కోరుకున్నా అది అతనికి సంతోషాన్నివ్వలేదు. కష్టపడకుండా వచ్చిన ఏదీ ఎక్కువ కాలం నిలవదు కదా, అది అతనికి అర్థమైంది. అప్పుడొక అద్భుతం జరిగింది. ఒక చిన్న మెరిసే పువ్వు చింటూ ముందు వికసించింది. అదతనికి ఒక గొప్ప పాఠం నేర్పింది. చింటూకి అప్పుడర్థమైంది, నిజమైన సంపద అంటే కష్టపడి సంపాదించుకోవడమే అని. ఆశను వదిలేసి మళ్లీ తన పనిని చిరునవ్వుతో మొదలుపెట్టాడు. ఇప్పుడు చింటూకి ఏ కష్టమూ లేదు. ఎందుకంటే అతను తన కష్టంతో, నిజాయితీతో అందరి ప్రేమను గెలుచుకున్నాడు. అదే అతనికి పెద్ద ఆస్తి అయ్యింది. పిల్లలూ, గుర్తుంచుకోండి, కష్టపడితేనే మంచి ఫలితం దక్కుతుంది. నిజాయితీగా ఉండటమే అసలైన సంపద. కథ, నీతి. నిజమైన సంపద అంటే బంగారం కాదు, మనం ఇతరులకు చేసే సాయం మరియు మన నిజాయితీ. మీకీ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.